పెద్ద జనరేటర్ పెట్టి ఇలా పవర్ సప్లై చేస్తే ఇది ప్యాంగాంగ్ లేక్ వచ్చేసి చైనా బార్డర్కి 20 కిలోమీటర్స్ దగ్గర ఉంటుంది. సపోర్ట్ ఏమి ఉండదు, డైరెక్ట్ కిందకి కూడా లేదు మనకు. ఒకవేళ బైక్ స్కిడ్ అయ్యి కనుక పడ్డాం అనుకోండి డైరెక్ట్ కిందకి లోయలో ఉంటాం. ఇదిగోండి ఇక్కడ అందరు కింద కాలు పెట్టుకొని మెల్లగా వెళ్తుంటాడు, స్కిడ్ అవుతుందని. ముందు ఒక చిన్న కార్ రిస్క్లో ఇరుకబడ్డది. ముందున్న అడ్వెంచర్కి ఇనోవా కష్టం అనేది ఒకటే సార్. యువర్ విజిట్ అవర్ బెనిఫిట్ అంట. లాక్ हो गया व्हील. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నూబ్రా వ్యాలీ. ప్రస్తుతానికి మనం వచ్చేసి నూబ్రా వ్యాలీలో ఉన్నాము. నూబ్రా వ్యాలీ నుంచి ఈరోజు ప్యాంగాంగ్ లేక్ అయితే వెళ్తున్నాము. ప్యాంగాంగ్ లేక్ వచ్చేసి 245 కిలోమీటర్స్ అయితే ఉంది. 6 అవర్స్ అయితే పడ్డచ్చు అప్రాక్సిమేట్లీ. ఇక్కడ నుంచి తొందరగా బయలుదేరదాం. ఈ రూమ్ గురించి ఇంకా కొన్ని విషయాలు నేను బైక్ మీద చెప్తాను మీ అందరికీ. రైట్, జంబాలా గెస్ట్ హౌస్ అంట మనం ఉన్నది. ఈ దగ్గరలోనే నిన్న నైట్ ఒక రెస్టారెంట్కి వెళ్ళినాము. అక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్లస్ జీరా రైస్ బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాము. మళ్ళీ అక్కడనే వెళ్ళి తిందాం అనుకుంటున్నాము. ఇదే జంబాలా గెస్ట్ హౌస్ ఉంది కదా, అదే. ఈ గలీలో నుంచి నడుచుకుంటూ పోవచ్చు, కానీ వెహికల్స్ రావు. ఇక్కడ మనం తిన్న ప్లేసు ఇదే. ఇంకదే బాగుంది. भैया अभी मॉर्निंग क्या है? हाँ, ये राइस आइटम्स अभी नहीं मिलता. और ये सब भी मिलेगा. मोमोस मिलेगा. मोमोस नको जी. और ये चाउमीन मिलेगा, थुप्पा मिलेगा. ओनली ये वेनट आलू पराठा, तवा रोटी, तंदूर रोटी, బాయిల్డ్ ఎగ్, ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్, టోస్టెడ్ బ్రెడ్. గదే బ్రెడ్ ఆమ్లెట్ తీసుకుందాం. దో బ్రెడ్ ఆమ్లెట్ దో. దో చాయ్ తాగదామా? ఏ మిల్క్ టీ దో. కదా రెస్టారెంట్లో ఓనర్కి లెక్కలు చక్క రావనుకుంటా. నిన్న కూడా అన్నీ లెక్కేసిన తర్వాత నిన్నేమో 100 రూపాయలు తక్కువ చెప్పిండు మాకు బిల్లు. మళ్ళీ నేను ఆయనకి ఎందుకు లాస్ అని చెప్పేసి మళ్ళీ రీక్యాలిక్యులేట్ చేసి 100 కాదు 100 అంటే 280 రూపాయలు అన్నాడు. యాక్చువల్గా బిల్ 380 అయింది నిన్న. మళ్ళీ 100 రూపాయలు నేనే చెప్పి 380 అని చెప్పి 380 ఇచ్చిన. ఈరోజేమో లెక్క అంతా చేసి 40 రూపీస్ ఎక్స్ట్రా చెప్పిండు. మళ్ళీ నేను రీక్యాలిక్యులేట్ చేసి 40 రూపాయలు ఎక్కువ చెప్పినావు. ఈరోజు బిల్ వచ్చేసి మాది 2 బ్రెడ్ ఆమ్లెట్లు, 2 చాయ్లు. బ్రెడ్ ఆమ్లెట్ ఈచ్ వచ్చేసి 50 రూపీస్, చాయ్ 20 రూపీస్. ఒక్కొక్కరికి 70 రూపీస్ అయింది. 70 140 రూపీస్ అయితే మనోడేమో 180 రూపీస్ తీసుకున్నాడు. 180 కాదు 140 అని మళ్ళీ చెప్పి మళ్ళీ రిటర్న్ తీసుకున్నా పైసలు 40 రూపాయలు. ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా ఉంది. కాకపోతే మేము పెట్రోల్ క్యారీ చేసినాం కదా, అది మొత్తం లీక్ అయిందన్నమాట నిన్న. మనం దాంట్లో నా దాంట్లో అంతా కాలేదు. నాదేమో పైన లీక్ అయింది కదా, మనం దానికేమో కింద చిన్న హోల్ పడ్డది బాటిల్కి అని చెప్పేసి 2 బండ్లలో పోసేసినాము. నా దగ్గర అయితే అంతా ½ లీటర్ కూడా పట్టలేదు, అది ½ లీటర్ ఏమో మిగిలిచ్చిండు అనమాట. అంటే మొత్తం మనం దాంట్లోనే పట్టింది పోసుకునేసరికి. ఇప్పుడైతే మా 2 బండ్లలో కూడా పెట్రోల్ అయితే పట్టదు, ఫుల్గానే ఉన్నాయి. మా అంటే నా దగ్గర 1 లీటర్ పడుతుంది, మనం దాంట్లో లీటర్ కూడా పట్టదు, ఎందుకంటే నిండా పోసిండు. నా దగ్గర ఇంకా 5 లీటర్స్ క్యాన్ అయితే ఉంది. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్లో మనకు పెట్రోల్ అయితే దొరకదంట. ప్యాంగాంగ్ నుంచి ఇంకా చాలా దూరం అయితే దొరకదు పెట్రోల్. ఇక 5 లీటర్స్ ఉంది కాబట్టి అడ్జస్ట్ చేసుకోవాలి 2 బండ్లలో. యాక్చువల్గా అయితే మేము 6 o'clockకే బయలుదేరాల్సింది ఉండే ఇక్కడికేని, కానీ ఎందుకో మళ్ళీ పండుకున్నాము, మేల్క కాలేదు అసలు. లేచేసరికి 8 అయింది. అప్పటికి ఎప్పుడు కరెక్ట్గా 5:30కి లేచినాము. అప్పుడే పవర్ వచ్చింది, ఛార్జింగ్ పెట్టినా నా ఫోను. ఇక్కడ ఏంటంటే ఫోన్ మనము నార్మల్గా బయట పెట్టినాం అనుకోండి, ఆ టెంపరేచర్కి ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్ అవుతుంది, బ్యాటరీ ఈజీగా డౌన్ అవుతుంది. నేను అట్లా నేను పడుకునేటప్పుడు నా ఫోన్లో ఫుల్ ఉండే ఛార్జింగ్. యాక్చువల్గా అయితే నా ఫోన్లో ఫుల్ ఛార్జింగ్ ఉంటే నెక్స్ట్ డేకి మ్యాక్సిమం ఒక 5 to 6% దిగుతుంది అంతే. అట్లాంటిది మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్. ఇట్లా మనం బయట పెట్టినాం అనుకోండి, ఆ టెంపరేచర్, ఆ కూల్ టెంపరేచర్కి నైట్ 3 degrees ఏమో ఉండే ఇక్కడ, దానికి మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయింది. మనం పండుకున్నప్పుడు మన ఫోన్ కూడా బెడ్లో వేసి ముదురుకుంటేనే అది చక్కగా ఉంటుంది అనమాట. మళ్ళీ పొద్దున్నే లేచి ఛార్జింగ్ పెట్టేసిన
మళ్ళీ 8 o'clockకి కరెంట్ పోయింది. ఇక్కడ ఏంటంటే పవరు సాయంత్రం 5కి వస్తుంది, 11 o'clockకి వెళ్ళిపోతుంది, మళ్ళీ పొద్దున 5:30 6కి వస్తుంది, 8 o'clockకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ మొత్తం ఇక్కడ స్తంభం పెట్టి వైర్ కనెక్షన్ ఆప్షన్ లేక గవర్నమెంట్ వచ్చేసి పెద్ద పెద్ద జనరేటర్ పెట్టి వీళ్ళకి పవర్ సప్లై చేస్తుంది. పెద్ద పెద్ద జనరేటర్ పెట్టి వీళ్ళకి పవర్ సప్లై చేస్తే ఓన్లీ ఆ టైంలో మాత్రమే పవర్ ఇస్తుంది అనమాట. మొత్తం వీళ్ళు ఏం వాడుకున్నా ఆ టైంలోనే వాడుకోవాలి. సాయంత్రం అయితే 5 నుంచి 11, మార్నింగ్ అయితే 6 to 8. నిన్న వచ్చిన రోడ్లోనే ఆల్మోస్ట్ ఒక 40 kilometers వెళ్ళాలి మనము. వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ రైట్ తీసుకొని ప్యాంగాంగ్ లేక్ వెళ్ళాలి. ఈరోజు మనం వెళ్ళేది ప్యాంగాంగ్ లేక్ వచ్చేసి చైనా బార్డర్కి 20 kilometers దగ్గర ఉంటుంది. ఆల్మోస్ట్ ఆ ప్యాంగాంగ్ లేక్ 30% మన ఇండియాలో ఉంటుంది, 70% చైనాలోనే ఉంటుంది. అక్కడ సపోర్ట్ ఏముండదు, డైరెక్ట్ కిందకే. ఇది ఇంకా చాలా చిన్నగా ఉంది. ఇది ఇట్లాంటి ఇంతకన్నా పెద్దవి చాలా ఉండే. నిన్న అయితే కార్దుంగ్లో వెళ్ళినాం కదా, హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఇన్ ద వరల్డ్. ఆడ డిగ్రీస్ వచ్చేసి -3 degrees ఉండే నిన్న. మా వల్ల అయితే కాలేదు, ఎందుకంటే మా దగ్గర వింటర్ వేర్ లేదు కదా. ఫుల్ చలి, -3 అంటే చూసుకోండి ఎంత ఘోరమో అది. ఇంకా ఇక్కడ క్యాంపింగ్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ దీక్షిత్లో, నిబ్రా వ్యాలీలో. కానీ నైట్లో మాత్రం 3 to 4 degrees అయితే ఉంటుంది చలి. దానికి తట్టుకునే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు, కానీ చాలా ఇబ్బంది అవుతుంది మనకు నెక్స్ట్ డేకి. నిద్ర రా సరిగా. ఇంకా కల్సార్ అయితే 14 kilometers ఉంది ఇక్కడ నుంచి. ఈ కొండనే మనకు 10 kilometers ఉంది. ఇట్లా ఈ కొండ దిగాల్సింది నిన్న, ఎందుకంటే నిన్న ఆల్మోస్ట్ 15 kilometers అంటే 10 kilometers కొండ ఎక్కినాము. 10 kilometers దిగాలి. ఇది ఇక్కడ క్యామెల్ చేయొద్దనుకున్న వాళ్ళు దాని మీద వెళ్ళొచ్చు. క్యామెల్ సఫారీ వాళ్ళు క్యామెల్ మీద తిరగచ్చు. ఇక్కడ క్యామెల్స్ ఏంటంటే ఒకటే కాకుండా 2 ఉంటాయి అనమాట. అంటే ఇట్లా ఈ పైన ఒకటే ఉంటుంది కదా ఇట్లా పొడవుగా. ఇప్పుడు ఆవుగాని ఇక్కడ 2 ఉంటాయి. ఆ 2 మధ్యలో కూర్చోవచ్చు, మన వెనకాల ఆర్గానికే వస్తుంది సీట్ లాగా. ఇది మొత్తం ఎడారిలాగా అనమాట, ఎడారిలాగా ఉసికే ఉంటుంది. హిమాలయస్ మధ్యలో అంటే ఇటు లదాఖ్ మధ్యలో, ఈ కొండల మధ్యలో ఇట్లాంటి ప్లేస్. ఇక్కడ ముందు కూడా ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. ఇక్కడ ఓవరాల్గా 2 పెట్రోల్ బంకులు అయితే ఉంటాయి. నుబ్రా వ్యాలీలో ఎవరైనా పెట్రోల్ కావాలనుకున్నా ఇక్కడ దొరుకుతుంది. రూమ్స్ కూడా మేము ఇప్పుడు ఉన్నాం కదా, అక్కడ ఓన్లీ హాట్ వాటర్ తీసుకోవాలంటే ఒక బకెట్కి 50 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. మాకైతే ఒక బకెట్ హాట్ వాటర్ ఇచ్చింది కానీ ఛార్జ్ అయితే చేయలేదు. ఎందుకంటే నిన్న నేను రూమ్ తీసుకునేటప్పుడు అడిగినాను అనమాట, హాట్ వాటర్ ఉంటుందా అంటే మీకు కావాలంటే బకెట్లో ఇస్తామన్నాడు, కానీ అది ఛార్జ్ చేస్తామని చెప్పలేదు. ఈరోజేమో నేను అన్న ఆయనకి, మీరు చెప్పలేదు కదా నాకు ఛార్జ్ చేస్తామని అంటే, సరే ఒకే బకెట్ కదా అని చెప్పి ఛార్జ్ చేయలేరు. ఒకే బకెట్లోనే ఇద్దరము అడ్జస్ట్ అయినాం. హాఫ్ ఆ బకెట్ హాట్ వాటర్ వాడుకున్నాం. అక్కడ ఈస్ట్ ఆర్ వెస్ట్, సేఫ్ డ్రైవింగ్ ఈజ్ ద బెస్ట్ అంట. ఇట్లాంటి కొటేషన్లు చాలా ఉన్నాయి ఇక్కడ. కల్సార్ ఇంకా 9 kilometers. డ్రైవ్ రీజన్ విత్ దిస్ సీజన్ అంట అక్కడ ఇంకో కొటేషన్ అది. అక్కడైతే ఒకటి ఇట్లా బ్రిడ్జ్ లాగా ఉంది, అక్కడ ఫోటోగ్రఫీ ప్రో పెట్టాడంట. నేనైతే నిన్న అక్కడ వెళ్ళి వీడియో తీసిన అనుకుంటా, కావాలని అయితే వేయలేదు. మ్యాప్ అటు నుంచి చూపించిందని అక్కడ వెళ్ళినాము. మన దగ్గర పెట్రోల్ ఉంది, బెటర్ అయింది, ఎందుకంటే చాలా పెద్ద లైన్ ఉంది ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర. ఎంత పెద్ద లైన్ ఉందంటే ఆ పెట్రోల్ బంక్ దగ్గర మనకు స్టార్టింగ్లో అక్కడ నేను ఇంతకుముందు వీడియో బంద్ చేసిన అక్కడ కనబడ్డాయి కదా వెహికల్స్, అవన్నీ పెట్రోల్ కోసమే నిలబడ్డాయి లైన్గా. డేంజర్గా ఉంది రోడ్డు, ఎందుకంటే ఇట్లా సన్నగా ఉసుకే ఉంది కదా, ఇదంతా కొండపై నుంచి వచ్చేసి రోడ్డు మీదే పడ్డది. ఇదిగోండి ఇక్కడ
ఇట్లా ఇది మొత్తం రోడ్ పైకి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ సపోర్ట్లు కూడా లేదు మనకు. ఒకవేళ బైక్ స్కిడ్ అయ్యి కనుక పడ్డాం అనుకోండి, డైరెక్ట్ కిందికి లోయలో ఉంటాం. అది ఆల్రెడీ డైలీ క్లీన్ చేస్తున్నారు, అయినా కూడా అంత ఉంటుంది. ఇంకా ఒకవేళ డైలీ క్లీన్ చేయకపోతే ఈ రోడ్ మొత్తం ఆ ఉసుకతో నిండిపోయేది. ఇదిగోండి ఇక్కడ అందరు కింద కాలు పెట్టుకొని మెల్లగా వెళ్తుంటారండి, స్కిడ్ అవుతుందని. వెళ్ళాలనుకుంటా. ముందు ఒక చిన్న కార్ ఇసుకలో ఇరకబడ్డది, ఇంత ట్రాఫిక్ జామ్. మా వెనకాల ఇంకా చాలా ఉంది. ఉన్నది ఇరకబడ్డది, వెళ్ళిపోయింది. మిగతా కార్లనే అయితే వెళ్తున్నాయి. అందరు బట్టి లేపారు దానికి. కేసారి ఎట్లా వచ్చింది రోడ్ అని చూడండి. మన పక్క రైట్ సైడ్లో ఉన్న గట్ట అయితే మొత్తం చిన్న చిన్న రాళ్ళు మట్టితో కలిసి ఉంది. ఏదో మొత్తం బురదలో కొట్టుకొస్తే అట్టుంటే అట్లా. కింద అయితే పడకుండా అట్లా వేసారు కంచా. ఈ వాటర్ అన్నీ కొండలపై నుంచి వస్తున్నాయి అట్లా. అమ్మో, సెవెన్ అవర్స్ అన్న పడుతుంది ప్యాంగాంగ్లోకి వెళ్ళాలంటే. ఈ వాటర్ తోటే టైర్లు క్లీన్ అవుతాయి. ఇంకా మిగతా ఏమైనా ఉంటే మనం ఇక్కడ అన్నప్పుడు క్లీన్ చేసుకోవాలి. 90 స్పీడ్ వెళ్తే అసలు ఎక్కడ పాసిబుల్ కాదు. ఇక్కడ ఉంది రోడ్ అట్లా చిన్నగా ఉంది కానీ స్ట్రేట్గా ఉంది. ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్ టర్న్ ఉంది. కూడా హైట్గా డేంజర్గానే ఉంది కొంచెం. ఇక్కడ కార్నర్ ఉన్నది బెటర్. వచ్చింది. అడ్వెంచర్ అవుతుంది ఈరోజు బండికి అయితే. మొత్తం ఆఫ్ రోడింగే చేయిస్తున్నా. ఇట్లా ఊర్లో ఉన్న దగ్గర అయితే మంచిగా పెట్టుకున్నారు చెట్లు. సైడ్ ఇస్తావా? ఓకే, థ్యాంక్ యూ. బైక్ వెహికల్ అయితే ఈజీగా మూవ్ అవుతుంది, కానీ ఇట్లాంటి 2 కార్లు వచ్చినా 2 లారీలు వచ్చినా అయితే ఇంకా ఇబ్బంది. ఆ కిందకి వెళ్ళడానికి ఉంటే బాగుంటుండే మనకు. అటు వెనకాల అయితే ఉంది కానీ నేను ఆగలేదు. అక్కడ మళ్ళీ ఏపీ వాళ్ళు ఇద్దరు కలిసిరు కదా నిన్న, వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. ఇంతకుముందే ఆగిరా బుల్లెట్ దిగి.
వాళ్ళు కూడా కేదార్నాథ్ వస్తారంట. దుర్బుక్ పార్టీ షాయక్ 20 AM ఉండే. థ్యాంక్ యూ. టైం అయితే 12 అవుతుంది. నాకు తెలిసి 6-7 అవుతుండొచ్చు మనం పోయేసరికి. రోడ్ అయితే ఫుల్లీ అడ్వెంచర్గానే ఉంది. ముందున్న అడ్వెంచర్కి ఇన్నోవా కష్టమైనది ఒకటేసారి. బ్యాటరీ అయిపోయింది, ఇప్పుడే చేంజ్ చేసిన. మన వాళ్ళు అయితే వెళ్ళిపోయింది ముందుకి. ఇక్కడ వెహికల్స్ వచ్చినాయని ఆ వెహికల్ వెనక్కి వెళ్తుంది. 2 వీలర్ అంటే నడపచ్చు, కానీ 4 వీలర్ అయితే బాగా ఎక్స్పీరియన్స్ కావాలి ఈ కొండల పైన. ఎందుకంటే ఏమైనా వెహికల్స్ రాగానే వెనకకి తీసుకోవాల్సి వస్తుంది. With you I don't ever feel calm. I can feel the sweat inside my palms. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. You know I'm addicted to you, and it's twisted, you've been gifted with the evil voodoo. Got me coming back for more, even when I've been screwed. Dolls full of pins, pierce my heart straight through. I got issues in my head, I like you in my bed, but you keep me on red. Oh, everything is like a test, I better not text or I'll come off desperate. But if I lay down and I play dead and I stay dead, baby you'll get. ఇంతకుముందు పెద్ద గుంతలు వేసినా ఇది ఊడిపోయింది, ఊగుతుంది. మా దగ్గర పాన ఉందో లేదో దాన్ని చెక్ చేసి ఫిట్ చేసుకోవాలి. చాలా టైం పట్టేటట్టు ఉంది ఈరోజు. ఈ రోడ్ అయితే ఫుల్లీ అడ్వెంచరస్గా ఉంది. ఎట్లనే మొత్తం చెట్లతో నిండి. ఈ ఊరి పేరు వచ్చేసి షోనక్ అంట.
మాకేమో ఇక్కడ మొబైల్ సిగ్నల్ అయితే లేదు. లేకి ఆల్రెడీ అంటున్నా, ప్యాంగాంగ్ లేక్కి పొద్దున మ్యాప్ పెట్టినాం. మావాడేమో మ్యాప్ రీసెంట్గా తీసేసిండంట మొత్తానికి. ఇప్పుడు ఏమో ఫోన్ సిగ్నల్ వస్తలేదు. ఇక్కడ బోర్డు చూస్తేనేమో 125 కిలోమీటర్స్ అని ఉంది. ఎక్కడ పోతున్నామో కూడా అర్థమవుతలేదు. ఎవరైనా కనబడితే అడగాలి ముందు. స్లోగా వెళ్ళాలంటే ఇది బాగా కరువు ఉంది. దుర్బుక్ 14 కిలోమీటర్స్ ఉంది ఇక్కడికి. ముందు ఎవరైనా కలిస్తే అడగాలి ప్యాంగాంగ్ లేక్ ఇక్కడనేనా కాదని. भैया पैंगांग लेक किधर से आना? एक मिनट. अरे पैंगांग लेक इधर से और कितना किलोमीटर है? 52. हैदराबाद तेलंगाना. हाँ ले वहाँ से आया. हाँ ఇంకా 52 కిలోమీటర్స్ అయితే ఉందంట ప్యాంగాంగ్ లేక్. టైం వచ్చేసి 1:55 అవుతుంది. 50 అంటే ఈజీగా 2 అవర్స్ కన్నా ఎక్కువనే పట్టచ్చు. ఎందుకంటే ఈ రోడ్లు బాగున్నాయి కానీ టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి, ప్లస్ ఇట్లాంటి కర్వ్స్ ఉన్నాయి, ఇట్లా డౌన్స్ ఉన్నాయి, అప్పులు కూడా ఉన్నాయి. అట్లా తిరిగి కిందకి పోవాలి మనం ఇప్పుడు. గుట్టల మధ్యలోకి వెళ్ళాలి ఇప్పుడు మనం. అట్లా ఇంత గుట్టలలో ఇంత మంచి రోడ్ అసలు ఎట్లా వేసిరో కూడా అర్థమవుతలేదు చూడు. అడిగినాం తిందామని. చికెన్ రైస్, సమోసా అన్నీ ఉన్నాయంట ఇక్కడ. కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. ఇప్పటిదాకా రెస్టారెంట్లో 2 ఫ్రైడ్ రైస్లు, ఒక లిమ్కా, ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాము. మొత్తం కలిసి బిల్లు 350 రూపీస్ అయ్యింది. అయితే ఇక్కడ ఒక ఇండియా ఫ్లాగ్ ఉండే అనమాట, పక్క పెట్టేసింది ఉండే ఇండియా ఫ్లాగ్. మనం బండి కట్టినాం చూడండి స్ట్రైట్గా. అయితే ఆ ఫ్లాగ్ ఇవ్వమని అడిగినాం మేము. ఫ్లాగ్ ఇవ్వమని అడిగితే వాళ్ళు 50 రూపీస్కి ఇస్తామని చెప్పారు. అంటే మళ్ళీ వాళ్ళకి 50 రూపీస్ ఇచ్చి ఆ ఫ్లాగ్ తీసుకున్నాం.
మొత్తం ఓవరాల్గా 400 రూపీస్ అయింది. ఇంకా ఇక్కడ నుంచి 123 కిలోమీటర్స్ అయితే ఉంది. మనకు వాళ్ళు 52 కిలోమీటర్స్ అని చెప్పారు ప్యాంగాంగ్ లేక్. కాకపోతే గూగుల్లో చూస్తే 123 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 3 అవర్స్ పడుతుంది అంట. ఆల్మోస్ట్ టైం 3 అవుతుంది ఇక్కడ, అంటే 6 అవుతుంది మనం పోయేసరికి. ఇది నీడ ఎట్లా కనబడుతుంది ఆ గట్ల మీద, అక్కడక్కడ ఎండ ఉంది, నీడ ఉంది. టెంపరేచర్ మాత్రం బాగా కూల్ అయిపోయింది ఇక్కడ. చాంగ్లా 43, శాంతి 74, కురు లే 110. థ్యాంక్ యూ ఫర్ విజిట్ అంటే అక్కడ పోతే లే ఉన్నట్టుంది స్ట్రైట్గా 110. అమ్మో ఇక్కడ ఫుల్గా ఉన్నారు రైడర్స్ అయితే. టిఎస్ తెలంగాణ స్టేట్ వెహికల్. చాలా రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మొత్తానికి టిఎస్ రే వెహికల్స్ మాకు 2 కనిపించినాయి. ఒకటేమో నిన్న కనిపించింది, అది హిమాలయన్ ఉండే. ఇప్పుడేమో క్లాసిక్. ఇది యాక్చువల్గా అయితే 2 ఫ్లాగ్లు అడిగినాం కానీ అది ఒకటే ఫ్లాగ్ ఉండే. బయట ఒకటి ఉండే కానీ అది వాళ్ళు ఇవ్వలేరు మాకు. ఒకటే ఇస్తామన్నారు, అది కూడా 50 రూపీస్కి. అయితే ఒకటే తీసుకున్నాం. యువర్ విజిట్ అవర్ బెనిఫిట్ అంట. ఓ ఇది ప్యాంగాంగ్ లేక్ కోసం అనుకుంటా. వి లవ్ ప్యాంగాంగ్, వి క్లీన్ ప్యాంగాంగ్ అని రాసింది ఉంది దాని మీద. Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Go, 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 yo, go, go, go. Hustle hard, hustle every single day. I'll be making moves till I'm buried in my grave. To the system, I don't wanna be a slave. I've been doing shit my way, or the highway. And लाख हो गया व्हील. कौन सा स्क्रू ड्राइवर కావాలంట. तेलंगाना स्टेट, हैदराबाद. हाँ, एक इसका आप रेंट से लिया डायरेक्टली क्या? तो लोकल है ना. लोकल, ओके. बिल्डिंग वेर ఉండే అందులో. ఆ వెహికల్లోనే మొత్తం బిల్డింగ్ వేర్ ఫుల్ ఉండే. నేనైతే డౌటే అనుకున్నా కానీ గుంజి లాస్ట్కి అయితే తీసినాము. వెళ్తున్నాడు మనోడు. వీల్ లాక్ అయిపోతే పంక్చర్ అయింది అనుకున్నాడు అంట. పంక్చర్ అయితే వీల్ ఎందుకు లాక్ అవుతుందని లైట్గా మూవ్ అవుతుంది కానీ. ప్లస్ అక్కడ మన షారుఖ్ ఖాన్ షూటింగ్ తీసిర్రంట. ఆడొక ఫోటో దిగినాము. ఆడికి ఫోటో దిగి వచ్చేసినాం. మళ్ళీ ఒక కొటేషన్ చూసిన బీఆర్ఓలది, దిస్ ఈజ్ హైవే నాట్ ఏ రన్వే అంట, డ్రైవ్ స్లో అని రాశారు కింద. ఈ రోడ్ బాగుంది మొత్తం అక్కడిక్కడ ఫీల్ అయ్యి.
ఢిల్లీ వెహికల్. ఒక ప్యాంగాంగ్ లేక్ కనబడుతుంది. అది ఎంత క్లీన్ కనబడుతుందంటే ఒక్కసారి దగ్గరికి వెళ్దాం. ఇంకొక 5-10 కిలోమీటర్లు వచ్చేస్తుంది. ఆ వెహికల్ ఎంత పెద్ద స్టాండ్ వేసారు వాళ్ళు. చిన్న పిల్లగాని కూడా తెచ్చారు. వాళ్ళు కేరళ నుంచి వచ్చారు వాళ్ళు. అది వెహికల్ వచ్చేసి కరిజ్మా ఉంది. దానికి పెద్ద స్టాండ్ వేయించారు వెనకాల. అయితే ఎంత పెద్ద స్టాండ్ అంటే చాలా లగేజ్ పెట్టుకోవచ్చు అందులో. ఇదే ప్యాంగాంగ్ లేక్. Told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby I have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. As you fade away. As you fade away. As you fade away.